హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. కాకరకాయల్ని డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ నూనెతో కమ్మనైన కాకరకాయ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ కారాన్ని మీరు చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇలా చేసి చూడండి. నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఒకసారి ఈ పద్ధతిలో నేను చెప్పినట్లు పక్కా కొలతలతో చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన కాకరకాయ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక 1/4 కిలో వరకు కాకరకాయలను ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్కు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ కడాయిలో 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, 1/2 స్పూను మినపప్పు, అలాగే 3 చెంచాలు కందిపప్పు వేసుకోవాలండి. ఇలా కందిపప్పు వేయడం వల్ల కారం పొడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండా ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 3 చెంచాల వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలండి. వేయించుకొని పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా పల్లీలు వేసి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో 1 కప్పు కరివేపాకు తీసుకొని కడాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకుని ముదురు కరివేపాకు అయితే బాగుంటుందండి. కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం తడిదనం పోయిన తర్వాత ఇలా కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సేమ్ ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అసలు ఎక్కువ పట్టదండి. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. అలా కాకుండా ఇలా తక్కువ ఆయిల్తో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కాకరకాయల్లో విత్తనాలు కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే విత్తనాలు తీసేసైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను విత్తనాలు తీసేసి చేస్తున్నానండి. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఎక్కడ మాడకుండా కాకరకాయ ముక్కలు అనేది బాగా ఎర్రగా ఫ్రై అవుతాయండి. ఏమాత్రం మాడిన టేస్ట్ అనేది అస్సలు బాగోదు. దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని ఒక బౌల్లోకి ఇలా తీసేసేయాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో ఆయిల్ ఏం వేయకుండా కాకరకాయ ఫ్రై చేసిన అదే ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. అందులోనే 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువ అనేది వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందాక పల్లీలు అవి తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే సేమ్ కడాయిలో మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయసలేదండి, అదే ఆయిల్తో సరిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి. వీటిని కూడా అదే సేమ్ ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. చూడండి ఇలా చక్కగా చల్లారుతాయి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా చల్లారి ఉంటాయి. వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే రుచి అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీని ఆపుకుంటూ తిప్పుకుంటే ఇలా చక్కగా మెత్తగా పొడవుతుందండి. మనం వేసుకున్న పప్పులన్నీ ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవడం వల్ల కారం పొడి అనేది ఇలా పొడి పొడిగా వస్తుందండి. అలాగే చాలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కాకరకాయలంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చేదు లేకుండా కమ్మగా తినేస్తారండి. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే కారాలన్నింటికంటే కూడా ఈ కారం పొడి చాలా చాలా బాగుంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్